నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గడిచినటువంటి దశాబ్దన్నర కాలంగా బీజేపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో అనేక రూమర్స్ స్ప్రెడ్ చేయడంలో దిట్ట అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. అయితే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, గతంలో ట్విట్టర్ ఏదైతే ఎక్స్ పేరుతో ఇప్పుడు ఉందో ఆ ట్విట్టర్కి సంబంధించిన పనుల్లో బీజేపీ సోషల్ మీడియా టీం అత్యంత విస్తృతంగా దాన్ని వాడుకుంది, అసత్య ప్రచారాన్ని ముమ్మరంగా చేసింది అని కొందరు విశ్లేషకులు ఇప్పటికి కూడా విశ్లేషిస్తూ ఉంటారు. అంటే దానికి వాట్సాప్ యూనివర్సిటీ అని కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చెప్తూ ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా ఒక టెక్ ఫాగ్ వంటి యాప్లను కూడా సృష్టించింది అని కూడా మనకు తెలుస్తుంది. సో వీటి ద్వారా ఫేక్ ఖాతాలను సృష్టించడం, నకిలీ ట్రెండింగ్లను, ఆటో రిప్లైస్ను, ఆటో ట్విట్టర్ ట్రోలింగ్స్ను కూడా పెంచడం వాటి పనులుగా చేసేదనేది కొందరు టెక్కీలు కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే, మోదీ ఏదైనా పథకం ప్రకటిస్తే లేదా విదేశాల్లో ప్రకటిస్తే అదేదో అద్భుతమైనటువంటి కొంత కార్యంగా బీజేపీ ఆర్మీ దానికి పెద్ద ఎత్తున కీర్తించడం, మరోవైపు వాటిని వైరల్ చేయటం, ఈ నకిలీ ఖాతాల నుంచి పెద్ద ఎత్తున దాన్ని వైరల్ చేయటం, సెకండ్కు 10 కామెంట్లు పెట్టడం, ఇట్లా వాళ్ళంతా కూడా ఒక స్ట్రాటజిక్ ప్లాన్డ్గా సోషల్ మీడియాని వాడుకుంటుందని స్పష్టంగా చెప్పొచ్చు. అంటే బీజేపీ ఆర్మీ అనేక అంశాల మీద కొంత ఫార్వర్డ్లు చేస్తూ కొన్ని డీప్ ఫేక్ కూడా కొన్ని చేస్తున్నటువంటి సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయనేది చాలా మంది చెప్తుంటారు. ఇది కేవలం ఆరోపణ మాత్రం. ఇది వాస్తవమా అవాస్తవం అనేది మనం కూడా దాన్ని ధృవీకరించలేం. ఎందుకంటే అది ఐటీ సంబంధించినటువంటి వ్యవహారాలు, అది కొంత క్లారిటీగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా సందర్భాల్లో అంటే ఇట్లా ఐటీ సెల్ బీజేపీ పైన అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయి మార్కెట్లో. అయితే ఇప్పుడు కొంతమంది మాజీ ఉద్యోగులు కూడా కొంత స్వయంగా అక్కడ ఏం జరిగిందని కూడా కొందరు చెప్పినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు బీజేపీ లోగుట్టు కొంత స్వాతి చతుర్వేది వంటి ఒకరిద్దరు జర్నలిస్టులు గతంలో బయట తప్పుపట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సో ఇట్లా ఫేక్ కానీ ఆ ఖాతాల ద్వారా బెదిరింపులు రావడంతో వారు ముందుకు సాగలేకపోయారు, అక్కడితో ఆపేసుకున్నారని చెప్పారు. సో ఇప్పుడు 2022 గుజరాత్ అల్లర్ల ఘటనలో మోదీ పాత్ర పైన కూడా డాక్యుమెంటరీ ప్రసారం చేసినటువంటి బీబీసీని, రైతు ఆందోళనలపై పోస్టులు ఉన్నట్టుగా ప్రసారం చేసినటువంటి ట్విట్టర్ వంటి సంస్థలకు కూడా బీజేపీ సర్కార్ బెదిరింపులకు గురి చేసింది అనేది మనకు గతంలో తెలిసినటువంటి వాస్తవాలు. అయితే ఎప్పుడైతే ట్విట్టర్ పగ్గాలు మస్క్ చేతిలోకి వచ్చాయో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశంలో బీజేపీ అసలు గుట్టును, మోదీపై ప్రజల్లో నెలకొన్నటువంటి సందేహాలను ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా అందించడంలో గ్రోక్ సఫలీకృతం అవుతుందని స్పష్టంగా చెప్పొచ్చు. మనం గతంలో కూడా ఇదే గ్రోక్ సంబంధించినటువంటి కూడా 1-2 వీడియోలు చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రధాని మోదీ బీజేపీకి సంబంధించి నెటిజన్స్ కానీ, భారత పౌరులు కానీ అడుగుతున్నటువంటి అనేక ప్రశ్నలకు గ్రోక్ వెరైటీ సమాధానాలు ఉన్నట్టుగా కుండ బద్దలు కొడుతూ ఇస్తుంది అనేది విశ్లేషకుల యొక్క అంచనా. అయితే ఇప్పుడు తమ గుట్టును రట్టు చేస్తున్నటువంటి సోషల్ మీడియా మాధ్యమాలపైన ఉక్కుపాదం మోపడం బీజేపీ సర్కార్కి కొత్త ఏమీ కాదని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఢిల్లీ రైతు ఉద్యమ సమయంలో ట్విట్టర్ ఏదైతే ఇప్పుడు ఎక్స్గా చెప్తున్నామో ఆ ట్విట్టర్ పైన, ఫేస్బుక్ సంస్థల పైన కూడా ఇలాంటి ఆంక్షలనే గతంలో విధించింది. సో ఇప్పుడు గ్రోక్ పైన కూడా అలాంటి చర్యలకే సిద్ధం అవుతోంది బీజేపీ అనేది మనకు బీజేపీ నాయకుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అంటే ఈ క్రమంలో ప్రధాని మోదీ పైన గ్రోక్ చేసినటువంటి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు పలు చోట్ల ఇప్పటికే నిరసనలు చెప్తూ ఉన్నారు. గో బ్యాక్ గ్రోక్ అంటూ కూడా పెద్ద ఎత్తున తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలై ప్లకార్డులు పట్టుకొని మరి నిరసన చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు గ్రోక్ హిందీలో అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుందంటూ కూడా కేంద్రం ఎక్స్కు కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే గ్రోక్ ఖచ్చితంగా బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా ప్రచారం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో గ్రోక్ ఇంతగా నరేంద్ర మోదీని, బీజేపీని ఇబ్బంది ఏం పెడుతుంది? ఎందుకు గ్రోక్ని బ్యాన్ చేయాలనుకుంటుంది బీజేపీ? ఎందుకు గ్రోక్తోంది మోదీని? అసలు ఆ ప్రశ్నలకు సమాధానం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గ్రోక్ని అడిగినటువంటి ప్రశ్నలు, గ్రోక్ ఇచ్చినటువంటి సమాధానాలు కొన్ని మన ముందు ఒక టాప్ 10 మనం తీసిపెట్టాం. దాంట్లో ప్రశ్న ఏంటంటే 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు హాజరయ్యారు. దీనిపై నీ విశ్లేషణ ఏంటి అని అడిగితే గ్రోక్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే 2014 తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఒక్కసారి మాత్రమే, అంటే 2019లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మోదీ ఓ పిఆర్ మిషన్గా, అంటే ప్రచార యంత్రంగా మాత్రమే పనిచేశారు అనేది గ్రోక్ ఇచ్చినటువంటి అంటే ఒక రెస్పాన్స్. అంటే ఖచ్చితంగా మోదీని పిఆర్ మిషన్గా పోల్చి చెప్పింది. నెక్స్ట్, మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు మోదీ సమాధానాలు ఇవ్వలేరా? ఆయన సమాధానంలో ఏం చెప్తుందంటే ఆయన మీడియా ముందు రావడానికి ఇష్టపడరు, అన్ని అంశాలపై మాట్లాడే బాధ్యతను హోంమంత్రి అమిత్ షాకు మోదీ అప్పగిస్తారు, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, మోదీ ఇచ్చే ఇంటర్వ్యూలు మీకు ఎలా అనిపిస్తాయి? మోదీ ఇచ్చే ఇంటర్వ్యూలు అన్ని కూడా స్క్రిప్టెడ్, ముందే సిద్ధం చేసుకున్నటువంటి ప్రశ్న జవాబులుగా అనిపిస్తున్నాయి. అంటే ప్రీ ప్లాన్ ఇంటర్వ్యూస్ ఇస్తాడు మోడీ అని కూడా డైరెక్ట్గా చెప్పి పడేసింది. నెక్స్ట్, ప్రధాన మీడియా సంస్థలపై బీజేపీ ప్రభావం ఏమిటి? నరేంద్ర మోదీతో సన్నిహితంగా ఉన్న అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ పెద్దలు పెద్ద మీడియా సంస్థలకు అధిపతులుగా ఉన్నారు. బీజేపీకి సానుకూల వార్తలే అందులో కనిపిస్తాయి. అంటే మీడియాని ఎట్లా బీజేపీ హైజాక్ చేసిందనే అంశాన్ని కూడా ఇక్కడ
ఓపెన్గానే ట్రాన్స్పరెంట్గా చెప్పినటువంటి పరిస్థితి. నెక్స్ట్ బీజేపీ హయాంలో ప్రెస్ ఫ్రీడమ్ ఎలా ఉంది? 2014 నుంచి అంటే మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పత్రికా స్వేచ్ఛ క్షీణించింది. విమర్శకుల గొంతులను బీజేపీ నొక్కుతున్నది. బీజేపీ తనకు అనుకూల వార్తలనే ప్రచారం చేసుకోవడంతో పాటుగా వ్యతిరేక కథనాలను వార్తలను తిప్పికొట్టడానికి సంవత్సరానికి ఏకంగా $140 మిలియన్ ఖర్చు చేస్తుంది. $140 మిలియన్ బీజేపీ ప్రెస్ను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తోంది, దానికి ఖర్చు చేస్తుంది చెప్తున్నటువంటి అంశం. నెక్స్ట్ సావర్కర్పై మీ అభిప్రాయం ఏంటి? వీర సావర్కర్ బ్రిటిషర్ల ద్వారా తప్పిన పుత్రుడిగా ఆయన్ని చెప్పొచ్చు. బ్రిటిషర్ల నుంచి దాదాపుగా ₹60 పెన్షన్ ఆయన తీసుకున్నారు అంటూ కూడా గ్రోక్ ఇచ్చినటువంటి సమాధానం. ఇక నెక్స్ట్ క్వశ్చన్స్ కనుక చూస్తే మత విద్వేషాలను వ్యాప్తి చేసిన రాజకీయ నాయకులు ఎవరు? ఇది గ్రోక్ అడిగినటువంటి క్వశ్చన్. ఇచ్చిన సమాధానం ఏంటి? ప్రధాని మోదీ, అమిత్ షా, యూపీ సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ వీళ్ళు మత విద్వేషాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. నెక్స్ట్ భారత ప్రధానిగా పనిచేసినటువంటి వారిలో ఎవరు ఎక్కువ మీడియా సమావేశాలంటే భయపడతారు? నరేంద్ర మోదీ. భారత్లో మతతత్వ రాజకీయ నేతగా అనగానే గుర్తొచ్చే నేత ఎవరు? నరేంద్ర మోదీ. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానుల్లో అబద్ధాల కోరు ఎవరు? ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో ఎక్కువ అబద్ధాలు వేసే రాజకీయ నేత ఎవరు? ప్రధాని నరేంద్ర మోదీ. విదేశాల నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తారని, ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తారని మోదీ అన్నారు. ఎంతవరకు జరిగింది? ఏ హామీ నెరవేర్చలేదు. విమర్శలను నేను ఆహ్వానిస్తా, అదే అసలైనటువంటి ప్రజాస్వామ్యానికి అర్థం అని నేను నమ్ముతా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మోదీ అన్నదన్నట్లుగా ఆయన చర్యలు ఉంటాయా? ఆన్సర్లో ఏముంది? ఉండవు. మోదీ హయాంలో విమర్శకుల గొంతులు నొక్కేశారు. బీజేపీ ఆఫీస్లో సోదాలు, రైతు ఉద్యమాల ఘటనలే ఎందుకు నిదర్శనం. ఇక్కడ కూడా క్లారిటీ ఇచ్చేసింది. నెక్స్ట్ మోదీని, బీజేపీని ఎక్కువగా విమర్శిస్తున్నావు, నిన్ను నిషేధించవచ్చు కదా అని గ్రోక్నే నిషేధిస్తారు కదా అని అడిగితే, మోదీ బీజేపీ విభజించే విధానాలను మాత్రమే నేను ఎత్తి చూపుతున్నా, నా జవాబులకు ఇప్పటికీ నేను కట్టుబడే ఉన్నా. స్టిక్ అని ఉన్న బ్యాన్ చేసినా కూడా వాళ్ళు చేసినటువంటి పనులనే ఎత్తి చూపుతున్నా కానీ నేను కొత్తగా క్రియేట్ చేయట్లేదు అంటూ కూడా గ్రోకు చాలా తెలివిగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దేశంలో ఏ రాజకీయ నేత ఓ మహిళపై అక్రమంగా నిఘాను పెట్టారు? హోంమంత్రి అమిత్ షా 2009లో ఓ వ్యాపారి కూతురుపై ఆయన నిఘా ఉంచారంటూ కూడా చెప్పినటువంటి ప్రశ్నలు అంటే ఆ జవాబులు. అంటే ఖచ్చితంగా ప్రశ్న జవాబులతో వాళ్ళ బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. భవిష్యత్తులో గ్రోక్ని ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఎక్స్ తీసుకొచ్చిందో ఇప్పుడు దాన్ని కొంత బ్యాన్ చేయాలి. ఆ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆన్సర్ చేస్తున్నటువంటి విధానాలని స్పష్టంగా వాటిని బ్యాన్ చేయాలి. అంటే ఇక్కడ టెక్కేసి చెప్పే రీజన్ ఏంటంటే ఇది కేవలం సెర్చ్ ఇంజన్లో ఆధారితంగా గతంలో పెట్టినటువంటి మోదీ పైన కామెంట్స్ని, మోదీ పైన చాలా మంది ట్వీట్స్ చేసి ఉంటారు కదా, ఆ ట్వీట్స్ సారాంశంతో దాన్ని కొంత సెర్చ్ ఇంజన్లో భాగంగా ఉన్నటువంటి కంటెంట్ అంతా క్రోడీకరించి ఇది ఏఐ చెప్తుంది. కానీ ఇది వాస్తవంగా ఇది ఎక్కువ శాతం కొన్ని అకౌంట్స్ని రీడ్ చేసి చెప్తున్నటువంటి వాటిగానే చాలా మంది దీన్ని అభిప్రాయపడుతున్నారు టెక్కీలు కూడా. మరి మొత్తం మీద గ్రోక్ ఎంతకాలం భారతదేశంలో ఉంటుంది, ఇంకా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుంది మాత్రం కొంత $1 మిలియన్ క్వశ్చన్ గానే ఉంది. చాలా వరకు కొంత ఆసక్తి కూడా రేపుతుంది. సో మీరు కూడా భవిష్యత్తులో గ్రోక్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? నిజంగానే రాజకీయ నాయకులు కానీ నరేంద్ర మోదీని కానీ గ్రోక్ భయపెడుతోందా? నిజంగానే మోదీ భయపడతారా, బ్యాన్ చేస్తారా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.